जगतियाल शहर में आज शहर के मुख्तलिफ मसाजिद में वक्फ तरमीम बिल एक्ट के ख़िलाफ़ पुरअमन एहतजाज किया गया। आज शहर जगतियाल की खदीम जामे मस्जिद में भी मुसल्लियान जामे मस्जिद की जानिब से वक्फ तरमीम बिल एक्ट के ख़िलाफ़ पुरअमन एहतजाज किया गया। इस मौके पर मुसल्लियों की कसीर तादाद मौजूद थी। देखो थोड़ा इमाम साहब जैसा कि पूरे मुल्क में वक्फ तरमीम बिल के ख़िलाफ़ में एहतजाजात चल रहे हैं। जो ये बिल हकीकत में न सिर्फ मुसलमान बल्कि मुसलमानों की शरीयत में खुले तौर पर मुदाखलत है और फिर दस्तूर की खुले तौर पर ख़िलाफ़ वर्जी है कि मुसलमान इसको बिल्कुल भी बर्दाश्त नहीं कर सकता। और फिर इस सिलसिले में मुस्लिम पर्सनल बोर्ड की जानिब से मुस्तकिल तौर पर जो है हमको एक रोड मैप दिया गया है, उसी के मुताबिक इंशाअल्लाह ये हमारी लड़ाई चलती रहेगी। हम यही चाहते हैं कि मुसलमान नहीं बल्कि हर मुल्क का हर बाशिंदा ये दुनिया के अंदर, हिंदुस्तान के अंदर अपने पूरे अमन व अमान के साथ बरकरार रहे। यही हमारी चाहत है, बल्कि यही चाहत हर एक की होनी चाहिए। लेकिन अगर किसी की सोच गंदी है और फिर वो जहर अफशानी करना चाहते हैं, जहर को फैलाना चाहते हैं और उम्मत को, आवाम को परेशान करना चाहते हैं, तो हकीकत यही है कि वही लोग एक दिन परेशान होंगे। हम मरकज़ी हुकूमत से भी ये इल्तिजा करेंगे, ये दरख्वास्त करेंगे, ये डिमांड करेंगे कि हमारी ये बिल को जिसके अंदर तरमीमात लाई जा रही हैं कि वो बिल्कुल किसी हद में भी जो है उसको कबूल नहीं किया जाएगा, बल्कि जब तक ये हुकूमत जो इसको वापस नहीं लेगी उस वक्त तक हमारी ये लड़ाई इंशाअल्लाह चलती रहेगी और फिर अल्लाह की मदद और नुसरत इंशाअल्लाह हमारे साथ ज़रूर रहेगी। दूसरी बात जो है स्टेट गवर्नमेंट से भी मैं बात कहूँगा कि जिस तरह जो वेस्ट बंगाल के अंदर और दीगर स्टेट्स के अंदर इसके ख़िलाफ़ बाकायदा रेजोल्यूशन पास हुआ है कि वहाँ पर अपनी इस एक्ट को नहीं नाफिज करेंगे। मैं जनाब रेवंत रेड्डी साहब से भी ये गुजारिश करूँगा कि वो भी तेलंगाना के अंदर इस रेजोल्यूशन को पास करें और फिर बिल्कुल भी इस तरमीम को हम किसी भी हद में कबूल नहीं करेंगे। अल्लाह करे कि ये तरमीम जो है जिस तरह इन्होंने नाफिज कर जो अपनी बेवकूफ़ी का इजहार किया है, अल्लाह करे कि इसी तरह जो है ये नाकाम हो जाए और फिर अपनी साजिशों के अंदर अल्लाह सुब्हानहु व तआला इन सबको नीचा कर दे। ముస్లింల పర్సనల్ బోర్డ్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మసీదుల లోపట నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేయాలనే ఆదేశాల మేరకు దాని భాగంలో జగిత్యాల పట్టణం లోపల మసీదు లోపల ఇవాళ నిరసన వ్యక్తం నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాము. రాబోయే రోజుల లోపల దీనికంటే ఎక్కువగా రాస్తా రోకోలు కానీ, ధర్నాలు కానీ, మన ఎన్నో విధాలుగా ప్రభుత్వాన్ని వంచి మా ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిన దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని రద్దుపరిచే వరకు మేము నిరంతరంగా దీనిపై పోట్లాడుతూనే ఉంటాం. ఎవరైనా దీనికి విరుద్ధంగా ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో దానికంటే ముందు వాట్సాప్లో పూట ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ చట్టం అనేది హిందువుల ఆస్తిని కబళించే చట్టంగా అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో పూట పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలా ఈ చట్టంలో పూట ఎక్కడ కూడా హిందూ సంస్థల్లో పూట కానీ వాళ్ళ భూములో కానీ కబ్జా చేసే ఇది లేదు. దీంట్లో ఎవరు ఎక్కడ కూడా అనుమానం లేకుండా మీరు ఉండాలని చెప్పి హిందూ సోదరులను కోరుతున్నాం. మీరు కూడా మా యొక్క శాంతియుత పోరాటంలో భాగమై మీరందరూ మాకు సహాయం చేస్తారని మేము మీకు పిలుపునిస్తున్నాం. ప్రభుత్వానికి శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ రాష్ట్రం లోపల వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని వాళ్ళు ఏదైతే పాస్ చేసిన దాన్ని ఇక్కడ
అమలు కాకుండా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు. నిర్దేశనాల అనుసారంగా జగిత్యాల పట్టణంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక మతానికి విరుద్ధంగా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే మనకు మొన్ననే పార్లమెంట్లో వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మత స్వేచ్ఛను కాలరాసే విధంగా, ఒక మతానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా చేసిన ఈ అనైతిక అప్రజాస్వామిక చట్టానికి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణ ముస్లింలందరం ఏకకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిని ఈ సవరణ చట్టాన్ని ఏదైతే వక్ఫ్ సవరణ చట్టంలో సవరణలు చేశారో ఈ సవరణలను వెంటనే విరమింపజేసి ఏదైతే యథావిధిగా ఉన్నా దానినే అమలు చేయాలని మేము దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదైతే మన మమతా బెనర్జీ గారు వారి రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా రిజల్యూషన్ పాస్ చేశారు, అదేవిధంగా మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరంగా దీన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా రిజల్యూషన్ పాస్ చేయాలని, మరియు ఈ మన శాంతియుత నిరసన ఇక్కడనే ఆగదు. ఎప్పటి వరకైతే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని విరమించుకోదో అప్పటి వరకు మేము మన శాంతియుత నిరసన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాము.